నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న OG2 మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. కాసేపటి క్రితమే డైరెక్టర్ సుజీత్ మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. దాని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి, అంటే ఓజస్ గంభీరగా ఎలా ఎందుకు మారారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు, ఏ రకంగా మేకింగ్ ఉండబోతుంది అని ఆయన థాట్ ఆఫ్ థియరీని చాలా క్లియర్ కట్ గా ఆ బుక్లెట్ రూపంలో చూపించడం జరిగింది. ఇండెత్ డీటెయిల్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. ఆలస్యం అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఇంకో 1 year పట్టొచ్చు, రకరకాల న్యూస్లు అయితే వినడం జరుగుతుంది. బట్ కాసేపటి క్రితమే డైరెక్టర్ సుజీత్ OG2కి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే బీభత్స అయిన ఎగ్జైట్మెంట్ ఆయన కళ్ళల్లో మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏదైతే ఉందో, అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని ఏ దర్శకుడు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు అనేది నా వైపు నుంచి ఉన్నటువంటి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఉండాలి కూడా. ఎందుకంటే ఒకసారి మనం తరచు చూస్తే ఆయన వరుసగా 7 భారీ ఘన విజయాలు సొంతం చేసుకుని, ఆయన 8వ సినిమా ఏదైతే ఉందో జానీ సినిమా, ఆయన దర్శకత్వం వహించిన సినిమాలో ఆయన కనిపించినటువంటి తీరు అప్పట్లో సర్వత్రా విమర్శల పాలైంది. అవును, లుక్ పరంగా. ఎందుకంటే శక్తివంతంగా, హీరో అంటే అందంగా ఉంటాడు, హీరో అంటే చాలా శక్తివంతుడు, బలవంతుడు అనేటటువంటి భావన ప్రేక్షకుల్లో ఉంటుంది, అభిమానుల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఒకసారి తీసుకుంటే, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో ఆయన చేసినటువంటి విన్యాసాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, నిజంగా ఆయన చేసినటువంటి విన్యాసాలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. అయిన తర్వాత ఇప్పుడు వెంటనే ఆయన గోకులంలో సీత లాంటి సినిమా చేసి, ఆ తర్వాత సుస్వాగతం లాంటి సినిమాలో ఆయన భగ్న ప్రేమికుడిగా ఆయన చేసినటువంటి నటన, గణేష్ పాత్రలో ఆయన కనువిందు చేసినటువంటి నటన ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఇప్పటికీ నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సుస్వాగతం. దానికి చింతపల్లి రమణ గారు రాసిన సంభాషణలు మరీ ముఖ్యంగా. తర్వాత తొలి ప్రేమ తర్వాత తమ్ముడులో తొలి ప్రేమ లాంటి ఒక కథ, ప్రేమ కథలో అందులో కమర్షియల్ అంశాలు జోడించి దానిలో పోరాటాలు, విన్యాసాలు తీసుకొస్తే ఎట్లా ఉంటుందని చేసినటువంటి సినిమా తమ్ముడు. అదింత ఘన విజయం సాధించిందో మనకు తెలుసు. ఇంగ్లీష్ పాట పెట్టి, ట్రావెలింగ్ సోల్జర్ లాంటి పాట పెట్టి ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత కనీవిని ఎరుగని విధంగా బద్రీ తర్వాత ఖుషి. ఇవన్నీ వరుస విజయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలోని శక్తిని తెలియజేస్తాయి, శక్తిని తెలియజేస్తాయి. అందులోనూ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి మొదలుకొని లుక్స్ లో సినిమాకి మరింత అందంగా కనిపించారు. ఇది అండర్లైన్ చేస్తున్న పాయింట్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలు పెట్టుకుని ఒక్కొక్క సినిమాకి ఆయన అందరం రెట్టిపోతూ వచ్చింది. సీరియస్లీ ఆయనలో ఇది కదా పవన్ కళ్యాణ్ గారి లుక్ అంటే, ఇది కదా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అంటే, ఇది కదా హ్యాండ్సమ్నెస్ అంటే, అది ఒక్కొక్క లెవెల్లో పెరుగుతూ వచ్చింది. అది 100% కరెక్ట్ మీరు చెప్పింది. అలాంటిది జానీకి వచ్చేటప్పటికి ఆయనకు ఒక్కసారిగా జానీలో చాలా మాకేంటంటే నీరసం వచ్చేసింది. థియేటర్లలో చాలా పీలగా ఉంటారు. దాంట్లో మాసిన గడ్డంతో ఖుషిలో చూసిన అందం అంతా ఎక్కడికి పోయిందా అనేసి ఫ్యాన్స్ అంతా ఇంత బాధపడ్డ సినిమా. శ్యామ్ పాలవ్ అని సినిమాటోగ్రాఫర్, అతను వచ్చి కొంచెం చేసేసి తర్వాత వెళ్ళిపోయాడు. మధ్యలో చోటా కెనాడి గారు పూర్తిగా ఆయన భుజస్కంధాల మీదకి ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారి మేధలో నుంచి ఏదైతే అనుకున్నారో దానిని తెర మీద ఆవిష్కృతం చేయడంలో చోటా గారు ఎప్పుడు తడబడింది, అద్భుతంగా తీసుకొచ్చారు. జానీ సినిమాకి సంబంధించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు చేయలేదంటే ఆయన స్పాట్ డబ్బింగ్ అని ఒకటి పెట్టి అది ఫెయిల్ అయింది. అది ఆన్ స్క్రీన్ వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇట్లాంటివన్నీ ఆ చేసిన తర్వాత గుడుంబా శంకర్ టైట్లో ఒకటి, ఆయన ప్యాంట్ మీద ప్యాంట్ వేయటం, ఆయన హెయిర్ స్టైల్, ఇవన్నీ మనకి దిల్వాలే దుల్హనే లే జాయేంగే అని తెలుగు చేద్దామని అనుకుని చేసినటువంటి ఒక కంగాళి ప్రయత్నం అది. ఇది ఆయన శక్తి ఎప్పటికప్పుడు ఏంటంటే ఈయనలో చాలా శక్తి దాగుంది, ఈ శక్తిని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనేటటువంటి బాలు అని, బంగారం అని, అన్నవరం అని ఎన్ని ప్రయోగాలన్నీ అయిన తర్వాత సరిగ్గా మనకి జల్సా సమయానికి ఏంటంటే అవును బాగుంది, బాగా చేశారు, ఈయన సరైనటువంటి దారిలోకి వచ్చారు. ఎందుకంటే నీకు ఇప్పటిదాకా లేనిది భయం అని చెప్పేసి ఆ డోర్ని ఆయన నాక్ చేసి, భయం నీకు టన్నుల్లో నేను చూపెడతానని చెప్పేటటువంటి శక్తివంతమైనటువంటి డైలాగులు, ఆయన పాత్ర, ఇవన్నీ ఏంటంటే అద్భుతమైన. సంజయ్ సాహు ఆ పాత్ర
అద్భుతంగా చేశారు ఆయనలో లేరని కాదు. అట్లాగే మళ్ళీ అత్తారింటికి దారేదికి జల్సాకి మధ్యలో గబ్బర్ సింగ్. అది గబ్బర్ సింగ్ సమయానికి ఏంటంటే అది పూర్తిగా హరీష్ శంకర్ గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే హరీష్ శంకర్ గారు ఏం చెప్తే ఇది చెయ్యాలని నిర్ణయించుకొని ఆ ఏవైతే మార్పులు ఉన్నాయో మార్పులు దర్శకత్వం హరీష్ శంకర్ హిందీ అనేటటువంటి దబాంగ్కి, దబాంగ్ ఇదే స్మాల్ టౌన్ ఫిల్మ్, ఇక్కడ కూడా స్మాల్ టౌన్ ఫిల్మ్ లాగే దాన్ని తీసుకురావడం అనేది ఒక స్మాల్ టౌన్ ఫిల్మ్ లాగే దాన్ని చెయ్యాలి. ఎందుకంటే స్మాల్ టౌన్ ఫిలిం లాగా చేస్తేనే దాని గాఢత ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే దాన్ని రూరల్ నుంచి అర్బన్కి తీసుకొస్తే ఆ గాఢత రాదు. కాబట్టి దాన్ని స్మాల్ టౌన్ సినిమాగానే చూడాలి. గబ్బర్ సింగ్లో నాకు ఇప్పటికీ హరీష్ శంకర్ గారు ఒక సందర్భంలో చెప్పిన విషయం బాగా గుర్తుంది. అంత్యాక్షరి చివరిలో అనుకొని చేసిందండి వాళ్ళు. మొదట్లో స్క్రిప్ట్ పరంగా లేదు, అంత్యాక్షరి పోలీస్ స్టేషన్లో అంత్యాక్షరి నేను అనుకొని చేసి లెంగ్త్ ఎక్కువైపోతుంది, అంత్యాక్షరి లెంగ్త్ ఎక్కువైపోతుందని వీళ్ళు ఏం చేశారంటే కొంత తగ్గించారంట. లెంగ్త్ తగ్గించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వచ్చారు. ఎడిటింగ్ రూమ్కి వచ్చి చూస్తూ ఏంటి ఇక్కడ ఏదో ఉండాలి, ఏదో మిస్ అయిందని అనిపిస్తుంటే, సార్ లెంగ్త్ ఎక్కువ అయింది సార్ అందుకని తీసేసామంటే అవునా అన్నారంట. అనేసి మిగతా సినిమా అంతా చూసి ఇంటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఫోన్ చేశారంట హరీష్ శంకర్ గారు. చేసి హరీష్ ఏమనుకోవద్దు, లెంగ్త్ ఎక్కువైతే అయింది, దాన్ని నువ్వు మళ్ళీ కలిపేసి ఇంక్లూడ్ చేసేసాను అన్నారు. దేనికి సార్ అన్నాను. నాతో చేసిన ఆర్టిస్టులు వాళ్ళ ఇంట్లో చెప్పుకుని ఉంటారయ్యా, నాతో అంత్యాక్షరి సీను పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ గారి ముందు మేము పాట పాడి డ్యాన్స్ చేస్తామని. కట్ చేస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడు, వాడి గుర్తింపు కదా అది, అంతే కదా, వాడికి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ వాడి గుర్తింపు అదే, వాడి ఐడెంటిటీ అదే కదా. లెంగ్త్ ఎక్కువైతే అయింది, ఏమైతే అదైంది, కలిపేసే అన్నారంట. అంత చిన్న మైన్యూట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారు. మీకు ఆ తర్వాత అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత్యాక్షరిలో చేసిన వాళ్ళందరూ ఇవాళకి సినిమా ఇండస్ట్రీలో గబ్బర్ సింగ్ గ్యాంగ్గా, అంత్యాక్షరి గ్యాంగ్గా కొనసాగుతూనే ఉన్నారు, సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళ జీవితాలు స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. అవును, నాకు ఇప్పటికీ కెమెరామెన్ గంగతో రాంబాబు టైటిల్ కావచ్చు, అట్లాగే సినిమా కావచ్చు, పూరి జగన్నాథ్ గారికి చాలా విషయాల పట్ల చాలా అవగాహన ఉంటుంది, కానీ కొన్ని విషయాల పట్ల అసలు ఏమాత్రం అవగాహన లేదు అని అనుకోవడానికి ఒక ఉదాహరణలా కెమెరామెన్ గంగతో రాంబాబు చూడొచ్చు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఆ తర్వాత వచ్చినటువంటి అత్తారింటికి దారేది మొత్తం కుటుంబాలు థియేటర్లకి తరలినటువంటి ఒక పరిస్థితి, జనం తిరణాళ్లలాగా పోటెత్తినటువంటి ఒక పరిస్థితి. అండర్లైన్ చేసిన పాయింట్ ఏంటంటే సినిమా మొత్తం అంతా యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా అది సెన్సేషన్ హిట్ అవ్వడం, అది సంచలన విజయం. అంటే ఇలాంటి సంచలన విజయం కాదు, సాధించిన తర్వాత ఇప్పటికీ ఆ సినిమా విజయోత్సవ సభకి నేను కూడా వెళ్ళటం జరిగింది శిల్పకళా వేదికలో. ఆ రోజు ఇవాళకి రావు రమేష్ గారు, బొమ్మని రాణి గారు, మనకి ఇంటర్వ్యూ ఇచ్చిన కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, మేమందరం కలిసే కూర్చున్నాం. బొమ్మని రాణి గారిని, నదియా గారిని చాలా క్లోజర్గా నేను వాళ్ళని చూసినటువంటి అరుదైనటువంటి ఒక కలయిక. ఆ రోజు రావు రమేష్ గారు ఆ రోజు డైలాగ్ మీద స్టేజ్ మీద ఒక డైలాగ్ చెప్పారు. ఏంటంటే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్తాడు. చెప్పి డయాస్ మీద రావు రమేష్ గారు, పవన్ కళ్యాణ్ అని ఆయనకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదని చెప్పాడు ఆయన. రావు రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ లేదు. అట్లాగే కోటా శ్రీనివాసరావు గారు ఆ రోజు ఆయన వేదిక మీద ఇచ్చినటువంటి ఉపన్యాసం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కింద పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని అభిమానులు ఒకటే గోల్ చేస్తున్నారు. ఆయన ఏదో చెప్పబోతున్నారు. ఆయన పాత్ర సిద్ధప్ప నాయుడు పాత్ర గురించి చెప్తున్నారు. ఏంటి త్రివిక్రమ్ గారు చిత్తూరు భాష, యాస, మాండలికం గురించి ఆయన పలానా పుస్తకాలు తెప్పించారు, డైలాగులు రాయించారు, నా చేత ప్రాక్టీస్ చేయించారు చెప్తున్నారు. గెటప్ అయింత దాని గురించి ఒక ఆర్టిస్ట్ ఉంటుంది కదా, కింద నుంచి ఒకటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమని బాగా అల్లరి చేస్తున్నారు అభిమానులు. అంటే ఆయన మాట అన్నారు, ఎప్పటికీ మర్చిపోలేము, నేను చచ్చినా మీ వయసుకు రాలేను, మీరు చచ్చినట్టు నా వయసుకు రావాలి, అప్పుడు అర్థమవుతుంది అని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి కదా, చెప్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అతనిలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి, అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో నటుడిగా, దానిని ఒక స్థాయిలో వినియోగించుకున్నటువంటి సినిమా అత్తారింటికి దారేది. ఎందుకంటే క్లైమాక్స్ మీకు వితౌట్ ఫైటు, బీభత్సమైనటువంటి ఫైటు, బ్యాంగు ఇవేమీ లేకుండా మీకు ఒక రైల్వే స్టేషన్లో అత్తయ్యని ప్రాధేయపడేటటువంటి సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గారి నటన పరాకాష్ఠం అద్భుతంగా చేశారు. కాబట్టి ఏంటంటే ఆయన గొప్ప నటుడు దాగున్నాడండి, చాలా గొప్ప నటుడు దాగున్నాడు. దాన్ని వినియోగించుకోవడం దర్శకులకి రచయితలకి రావటం లేదు.
పంజా అని. ఇప్పుడు బాలు సినిమాయే పంజా అండి. బాలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, పంజా సినిమా ఆ ఫస్ట్ హాఫ్ ఈ ఫస్ట్ హాఫ్ చేసి ఈ సెకండ్ హాఫ్ ఆ సెకండ్ హాఫ్ చేస్తే రెండు ఒకే సినిమాలు బాలు పంజామి. ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు చెయ్యాలి అంటే మీ నిర్ణయంలో ఎక్కడో ఏంటో నిర్ణయాధికారం తీసుకునే దగ్గర ఎక్కడో చిన్న తడబాటు కనిపిస్తుంది. మీరు బాగా పవన్ కళ్యాణ్ గారిని పరిశీలిస్తే ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారి ప్రభావం విపరీతంగా ఉంది ఆయన మీద. ఏది హాస్య సన్నివేశాలు, డ్యాన్స్ ఏంటంటే మీకు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. చాలా టాల్గా ఉన్నటువంటి హీరో డ్యాన్స్ చేయడానికి వాళ్ళకి అది కంఫర్ట్గా ఉండదు, అంత హైట్. దాంతో మీకు ఏం చేశారంటే అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు డ్యాన్స్. అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా డ్యాన్సులు చేసిన సినిమాలు మాలాంటి వాళ్ళని చూసి మేము విపరీతంగా ఎంజాయ్ చేసినటువంటి సినిమాలు గతంలో మనం మాట్లాడుకున్నాం. నసీబ్ కావచ్చు, అమర్ అక్బర్ ఆంటోనీ కావచ్చు, పుకార్ అని ఒక సినిమా బీభత్సంగా చేశారు అమితాబ్ బచ్చన్ గారు డ్యాన్స్. ఇలాగలాగా చేయాలి ఆయన. అమితాబ్ బచ్చన్ గారు అంత టాల్గా లంబు అనేవాళ్ళు అమితాబ్ బచ్చన్ గారు. తొలి రోజుల్లో అమితాబ్ బచ్చన్ గారు లంబు అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో నించోబెట్టారు అమితాబ్ బచ్చన్ గారు, హీరో మెటీరియల్ కాదని. ఈయన డ్యాన్స్ ఎలా చేసి ఒప్పించాడు అని పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా మీకు పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే మీరు ఒకసారి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే మీకు అమితాబ్ బచ్చన్ గారు కనపడతారు. మీకు యాజ్ ఇట్ ఈస్గా అమితాబ్ బచ్చన్ గారు. ఆయనకేంటి ఈ నోస్, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు డాన్సు వేరే ఏవైనా స్టెప్పులు వేసినా లేకపోతే ఏవైనా విన్యాసాలు చేసినా మన వాళ్ళు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తారు కదా, మన అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్స్ అవి వాటి జోలికి వెళ్తే అన్నయ్యతో పోలుస్తారని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చిరంజీవి గారితో పోల్చి చూస్తారని తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన అమితాబ్ బచ్చన్ గారి డాన్సులు ఎలా ఉంటాయి దానిలో వెళ్ళిపోయి ఆ ప్రకారంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవాళ సర్దార్ గబ్బర్ సింగ్ అని, తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకా ఉన్నాయి కాటమరాయుడు అని, ఏవేవో ఉన్నాయి సినిమాలు. ఇవన్నీ ఏంటంటే మొన్న వచ్చినటువంటి దాని పేరేంటి, తీన్మారు, అదొకటి. తీన్మార్ మంచి సినిమా అండి. కాకపోతే ఏంటంటే మీకు ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర హిందీలో సైఫ్ అలీ ఖాన్ పోషించినటువంటి తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతను మీకు తెలుగులో తెర మీదకి తీసుకురావడంలో జయంతి పరాంజీ గారు తడబడ్డంత బాగుంటుంది. మనం ఇవాళ కూర్చున్నా తెలియకుండా సినిమా చూడొచ్చు. అదే దగ్గర కొంచెం సౌండింగ్ క్లారిటీ ఉండదు తీన్మార్ దానికి సంబంధించి. కాటమరాయుడు ఆల్రెడీ అజిత్ గారి సినిమా చూసేసిన వాళ్ళకు ఇది ఎక్కదు. కాటమరాయుడు గోపాల అదొక ధోరణిలో అది వెళ్ళింది. దాన్ని చాలా అద్భుతంగా చాలా గొప్పగా చెయ్యాలి. హిందీలో భారతదేశం అంతా బీభత్సంగా ఆడిన సినిమా అనమాట. అవును, తెలుగుకి వచ్చేటప్పటికి దానిని ఒడిసిపట్టుకోవడంలో దర్శకుడే కాటమరాయుడు దర్శకుడు కూడా కిషోర్ పార్థసాని ఆయన. ఇలా మొన్న వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, గబ్బర్ సింగ్ తర్వాత మనం హరీష్ శంకర్ గారి నుంచి చాలా మనం ఎదురు చూసాం. ఆయన మనల్ని అలాగే ఏమంటారు దాన్ని ఇప్పుడు పోలీసుడు చూసేసి మనకేంటంటే క్షత్రియుడి సినిమా మనం గతంలో చెప్పాం వీటి గురించి. మన విజయకాంత్ గారి సుభాష్ గారిని ఆయన డైరెక్ట్ చేశారు, మణిరత్నం గారి శిష్యుడు. మణిరత్నం గారు నిర్మాత, విజయకాంత్ గారితో చేసిన క్షత్రియన్ అంటారు తమిళ, తెలుగులో క్షత్రుడు. చాలా బాగుంటుంది సినిమా. అవుట్ స్టాండింగ్ ఇళయరాజా గారి పాటలు మనం వినొచ్చు క్షత్రియంలో. దాన్ని అదే అనమాట. అది పోలీసోడ్ అనేది ఒక ఇంటెన్సిటీ ఉంటుంది మనకు. ఇంటెన్సిటీ కావచ్చు, జీవి ప్రకాష్ కుమార్ అనేవాడు ప్రాణం పోసి వాడు చేసినటువంటి పాటలు కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు, వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయి అక్కడ తడబడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఓజీ మధ్యలో వచ్చినటువంటి సినిమాల్లో ఓజీ ఏంటంటే వకీల్ సాబ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వకీల్ సాబ్ ఏంటంటే ఒక కంబ్యాక్ లాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఏంటంటే ఒక కంబ్యాక్ లాంటి సినిమా వకీల్ సాబ్ ఆయన టాప్ 10లో ఖచ్చితంగా వకీల్ సాబ్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు పింక్కి రీమేక్ అయినా తెలుగు కంటే హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, తమిళంలో అజిత్ గారు గొప్పగా చేసిన తెలుగుకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు టాప్ 10లో ఖచ్చితంగా వకీల్ సాబ్ ఉండి తీరుతుంది, అందులో సందేహం లేదు. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఓజీకి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా కాలం తర్వాత అభిమానులు మాత్రమే కాకుండా కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారి విన్యాసం ఏదైతే ఉందో ఆ విన్యాసం చూడటానికి, ఆ బీభత్స భయానక రసాలు ఏవైతే ఉన్నాయో, రౌద్ర రసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెర నిండుగా చూడటానికి థియేటర్కు వెళ్ళి వాళ్ళు ఆస్వాదించినటువంటి సినిమా ఈ మధ్యకాలంలో ఏదైనా ఉందంటే అది ఓజీ. ప్రీమియర్స్ దగ్గర నుంచి ఓజీ తిరణాళ్ళ మనకు కనిపించింది. కాబట్టి ఓజీ పార్ట్ 2 గురించి ఏంటంటే ఈగర్లీ ఆల్ ఆర్ వెయిటింగ్, పర్టికులర్లీ ఫ్యాన్స్. ఓజస్ గంభీరా గురించి, ఓజస్సే తేజస్సు కాబట్టి ఆ పేరు పెట్టి ఓజస్సు కలిగినటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటాడో, ఎంత ధీర సముద్రుడో దాన్ని తెర మీద తను ఆవిష్కరించినటువంటి తీరు
అనన్య సామాన్యం, అద్భుతం కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా అందులో ఉన్నటువంటి పోరాట సన్నివేశాలు, ఆయనకు చాలా ఇష్టమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ బొమ్మ తుపాకీలు సేకరించడము, ఫెల్ట్ హ్యాట్స్ సేకరించడం, చిరంజీవి గారి కాస్ట్యూమ్స్, ఆ వాతావరణంలో పెరిగినటువంటి వాడే కదా తమ్ముడిగా. ఆ కాస్ట్యూమ్స్ చూస్తూ, ఆ కాస్ట్యూమ్స్ని తీసుకుని తాను వేసుకొని చూస్తూ, వాటిని సేకరించి దాచిపెట్టుకుంటూ, ఆ ప్రేమలో నుంచి బయలుదేరినటువంటి వాడు కాబట్టి ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ సినిమాలో. మీకు ఇష్టం ఏది, మీరు ఎక్కడ మీకు కుతూహలం ఉంది, ఎక్కడ మీకు ఆసక్తి ఉంది అన్న విషయం తెలిసినప్పుడు ఏంటంటే దర్శకుడికి కథానాయకుడికి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సుజిత్ పోస్టర్ బుక్ ని చూపిస్తూ ఉంటే ఆయన చాలా ఎగ్జైట్ గా, అంటే ఆయనలో ఒక దర్శకుడు ఉన్నాడు. అంటే ఒక దర్శకుడు దాన్ని ఒక ఇమేజ్ రూపంలో చూపించేసి బ్లడ్ లో నుంచి ఓజస్ గంభీర ఎలా టర్న్ అయ్యాడు అనేది చూపిస్తామని, అంటే ఓ డ్రాగన్ తో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేసి అని ప్రతి ఇమేజ్ చూపిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఎగ్జైట్మెంట్ అనేది అసలు చాలా చాలా క్యూట్ గా ఉంది దాంట్లో. అది దిట్స్ అమేజింగ్ అనుకుంటూ ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేసి ఆయన సంతోషం కావచ్చు, ఇది కదా నాకు కావాల్సింది అన్న ఒక హ్యాపీనెస్ కావచ్చు, చాలా క్లియర్ గా కనిపించింది. అంటే ఏంటి అసలు ఇప్పుడు ఓజస్ గంభీర గురించి ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ లో పవన్ ఫ్యాన్స్ కి పునగలు తెప్పించారు. అవునన్నా కదా, సుజిత్ ఇప్పటి జనరేషన్ ని ఒడిసిపెట్టాడు. ఎందుకంటే ఇది కదా పవన్ కళ్యాణ్ మ్యూజిక్, అది ఓ రేంజ్. ఇప్పుడు OG2 అనేసరికి ఎప్పుడు వస్తుంది, ఈ సంవత్సరం ఉండదేమో, 2027కి వస్తుంది, ఇలా రకరకాలుగా వినడం జరిగింది. మరి ఇప్పుడు OG2 స్టార్ట్ అయింది అనేసి అన్న న్యూస్. అలాగే డివి దానయ్య గారు తప్పుకున్నారు మధ్యలోనే, సుజిత్ గారే సినిమా కంప్లీట్ చేస్తారని. ఇప్పుడు సెకండ్ దానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి క్రియేషన్స్ నుంచి వస్తుంది అనేసి అని చెప్తున్నారు. ఒకసారి దాని అంటే డివి దానయ్య గారికి వేరే కమిట్మెంట్స్ చాలా ఉన్నాయండి ఆయన చేయాల్సినవి. ఆయన చెయ్యాలని ఏం లేదు, ఆయన చేస్తానని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి నిర్మాణ పరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి. కాబట్టి నిర్మాణంలోకి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అట్లాగే రామ్ తాళ్ళూరి గారు నిర్మాతగా చేస్తున్నటువంటి సినిమాకేమో సురేందర్ రెడ్డి గారు దర్శకత్వం వేశారు. అది ముందే ఎప్పుడో అది మనకి వాళ్ళు తెలియజేసినటువంటి విషయం. దానికి సంబంధించి నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నానని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు. ఆయనకు సినిమా చేస్తానని మాట ఇచ్చాను, అడ్వాన్స్ తీసుకున్నాను. సురేందర్ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టు మీద ఉన్నారని మొన్నే ప్రకటించారు. అది కూడా దానికి కొనసాగింపుగా OG2 వస్తుంది. ఓజీకి సంబంధించి నా వైపు నాకున్నటువంటి సందేహం ఏంటంటే, ఎందుకు ఓజీ వీళ్ళని విడిచిపెట్టి అన్నన్ని సంవత్సరాలు ఎందుకు అట్లా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు అన్నది కూడా తెలియజేయాలి. అది తెలియజేయకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ కనెక్టివిటీ మిస్ అయింది ఆడియన్స్కి. ఎందుకు వెళ్ళిపోవాలి, వీళ్ళని వదిలిపెట్టేసి, సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఎందుకు వెళ్ళిపోవాలి, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి, ఇక్కడే ఉండి వీళ్ళని కాపాడవచ్చు కదా అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి అతను 2లో సమాధానం చెప్తాడని ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా. బట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అన్న క్లారిటీ అయితే ఇవ్వలేదు. 2029 ఎన్నికలకు ముందు వస్తుందండి. 2028 నేను అనుకుంటున్నా, 2028 విజయదశమి అలా వస్తుందని అనుకుంటున్నా. ఓకే, మొత్తానికైతే మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని హ్యాపీగా చూడడం అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక ఇంత సంతోషం ఇచ్చింది. ప్రజెంట్ ఇంకా పోస్టర్స్ ఇప్పుడే రిలీజ్ అయ్యాయి కాబట్టి సోషల్ మీడియా ప్రపంచం ఎలా ఉంటుంది, దాన్ని ఏ రేంజ్లో షేర్ చేస్తారనేది చూడాలి. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.